హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు పీవీఆర్ ఫార్మింగ్ ఛానల్. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అందరికంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మంచి జరగాలని కోరుకుంటూ ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు మరియు నక్షత్రం కోడిపుంజని ఏ దశలో పందెంలోకి వదలాలి అని చూస్తే, నక్షత్రం వచ్చి రేవతి నక్షత్రం. ఈ నక్షత్రంలో పింగళవన్నె గౌడి మీద కోడి ఓడిపోతుంది, కోడి మీద డాగ ఓడిపోతుంది, కాకి మీద డాగ ఓడిపోతుంది, కాకి మీద పింగళ ఓడిపోతుంది, పసుపు రంగు కోడి మీద డాగ ఓడిపోతుంది, పసుపు రంగు కోడి మీద పింగళ ఓడిపోతుంది, నెమలి మీద డాగ ఓడిపోతుంది, నెమలి మీద కోడి అనేది ఓడిపోతుంది. రేవతి నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు. అలాగే జాముల్లో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే, మొదటి జాము వచ్చి 5:10 నుంచి 8:35 మధ్యలో అవుతుంటుంది. ఈ టైంలో గెలిచే రంగులు చూస్తే, కాకి డాగలు, పచ్చకాకి డాగలు, కోడిచూపు పచ్చకాకి డాగ, కట్టుకాకి, కాకి డాగ, కాకి, ఎర్ర కాకి డాగ, ఎరుపు మించిన గట్టి కాకి డాగ, కాకి డాగ పర్ల, కాకి డాగలు, శుద్ధమైన డాగలు, పశ్చిమి కాకులు గెలుపొందరంగా ఉంటాయి. గెలిచే రంగుల్లో ఉండే ఈ జామ్లో లక్షణాలు చూస్తే, లోపల నల్ల కూస్తుండాలి, పైన ఎరుపు రంగుగా ఉన్నవైతే గెలుస్తాయి. ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూస్తే, కోడి పింగళాలు, కోడి సేతువాలు, నల్ల కెకెరాలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి నెమళ్ళు ఓడిపోయే రంగులుగా ఉంటాయి. ఈ ఓడిపోయే రంగుల్లో ఉండే లక్షణాలు చూస్తే, లోపల తెల్లదనం, పైన మెత్తదనంగా ఉన్నవైతే ఓడిపోతాయి. తర్వాత రెండో జాము వచ్చి 8:35 నుంచి ఉదయం 10:55 మధ్యలో అవుతుంటుంది. ఈ జాములో గెలుపొందు రంగులు చూస్తే, నెమలి పింగళాలు, శుద్ధమైన నెమలి, పశ్చిమి నెమలి, అబ్రాసు, నెమలి పింగళ, నెమలి పింగళ అబ్రాసు, తెల్ల నెమలి, పాలబ్రాసు, నెమలి పూల, గట్టి నెమలి, శుద్ధమైన పింగళాలు గెలుపొందు రంగుగా ఉంటాయి. అయితే గెలిచే రంగుల్లో ఉండే లక్షణాలు చూస్తే, పైన గట్టుకుసి, లోపల బిరుసు, పైన గట్టుకుసి, పైన బిరుసుగా ఉండాలి మరియు రంగు గట్టిదైతే గెలుస్తుందన్నమాట ఈ జామ్లో. అలాగే ఓడిపోయే రంగులు చూస్తే, కోడి కాకులు, కోడి సేతువాలు, నల్లబొట్ల కోడి సేతువాలు, కోడి పింగళాలు, కోడి పచ్చకాకులు, కోడి కిక్కిరాలు, కోడి డాగలు ఓడిపోయే రంగులుగా ఉంటాయి. ఈ ఓడిపోయే రంగుల్లో ఉండే లక్షణాలు చూస్తే, లోపల నల్ల బొంగు ఉండాలి, తెల్ల బొంగు ఉండాలి. ఈ రెండు కనుక ఉన్నట్లయితే ఓడిపోతాయి. నల్ల బొంగ, తెల్ల బొంగ ఉన్నవి ఓడిపోతాయి. తర్వాత మూడవ జామ్లో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూస్తే, ఈ జామ్ వచ్చి ఉదయం 10:55 నుంచి మధ్యాహ్నం 1:15 మధ్యలో అవుతుంటుంది. ఈ టైంలో గెలిచే రంగులు చూస్తే, కోడి డాగలు, కోడి డాగలు, కోడి రసంగి, పండు డాగ, కోడి డాగ, శుద్ధమైన డాగ, పశ్చిమి డాగ, ఎరుపు మించిన పచ్చకాకి డాగ, ఎర్ర కోడి కెక్కిర, కోడి రసంగి, శుద్ధమైన డాగ, గంధపు బొట్టు సేతువ, శుద్ధమైన కోడి, గట్టి కోడి, ఎరుపు మించిన డాగలు గెలుపొందు రంగుగా ఉంటాయి. గెలిచే రంగుల్లో ఉండే లక్షణాలు చూస్తే, లోపల తెల్ల బొంగు ఉండాలి, పైన ఎరుపు రంగు ఉన్నవైతే గెలుస్తాయి. ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే, కాకి నెమళ్ళు, నెమలి పచ్చకాకులు, నెమలి రసంగులు, నెమలి సేతువాలు, నెమలి పింగళాలు, కాకి డాగలు అనేవి ఓడిపోయే రంగులుగా ఉంటాయి. ఈ ఓడిపోయే రంగుల్లో ఉండే లక్షణాలు చూస్తే, లోపల నల్ల బొంగు ఉన్నవి ఓడిపోతాయి. ఓన్లీ లోపల నల్ల బొంగు ఉన్నవైతే ఈ టైంలో ఓడిపోతాయి. నాలుగో జాములో చూస్తే, ఈ జామ్ వచ్చి మధ్యాహ్నం 1:15 నుంచి మధ్యాహ్నం 3:40 మధ్యలో అవుతుంటుంది. ఈ టైంలో గెలుపొందు రంగులు చూస్తే, కాకి నెమళ్ళు, శుద్ధమైన కాకి, పశ్చిమి నెమలి, శుద్ధమైన నెమలి, నల్ల సలవ, నెమలి అబ్రాసు, కాకి నెమలి, నెమలి మైల, తెల్ల బొంగ పచ్చకాకి, శుద్ధమైన కాకి, గట్టి కాకి, శుద్ధమైన నెమలి గెలుపొందు రంగుగా ఉంటాయి. గెలిచే రంగుల్లో ఉండే లక్షణాలు చూస్తే, లోపల నల్ల బొంగు ఉండాలి, పైన నెమలి చూపు ఉండి బిరుసుగా ఉన్నవైతే ఈ జామ్లో గెలుస్తాయి. అలాగే ఓడిపోయే రంగులు చూస్తే, కోడి డాగలు, కోడి పింగళాలు, కోడి నెమళ్ళు, కోడి పూలాలు, కోడి కెక్కిరాలు, కోడి రసంగులు ఓడిపోయే రంగులుగా ఉంటాయి. ఈ ఓడిపోయే రంగుల్లో ఉండే లక్షణాలు చూస్తే, లోపల తెల్ల బొంగ, పైన మెత్తదనంగా ఉన్నవైతే ఓడిపోతాయి. తర్వాత ఐదవ జామ్లో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూస్తే, ఈ జామ్ వచ్చి మధ్యాహ్నం 3:40 నుంచి సాయంత్రం 6:10 మధ్యలో అవుతుంటుంది. గెలుపొందు రంగులు చూస్తే, కోడి పింగళాలు, తెల్ల చెంపల సేతువాలు, పాల సేతువాలు, పశ్చిమిగల సేతువాలు, తెల్ల కోడి కెక్కిరాలు, కోడి రసంగులు, కోడి పింగళాలు, కోడి
కోడి పచ్చకాకి, కోడి కాకి, నలుపు పింగళ, కోడి పింగళ, శుద్ధమైన కాకి, కోడి గెలుపొందరంగా ఉంటాయి. అయితే గెలిచే రంగుల్లో ఉండే లక్షణాలు చూస్తే లోపల తెల్ల బొంగు ఉండాలి, పైన పింగళ చూపు ఉన్నవైతే గెలుస్తాయి. ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కాకి డేగలు, కాకి నెమళ్ళు, నెమలి డేగలు, నెమలి రసంగులు, నెమలి మైలలు, 9 వన్న కాకులు, పచ్చకాకులు ఓడిపోయే రంగులుగా ఉంటాయి. ఈ ఓడిపోయే రంగుల్లో ఉండే లక్షణాలు చూస్తే లోపల నల్లకూసు ఉండాలి, పైన బిరుసు రంగు ఉన్నవైతే ఓడిపోతాయి. అలాగే 6వ జాము వచ్చి ఉదయం వరకు ఉంటుంది, సాయంత్రం నుంచి ఉదయం వరకు ఉంటుంది. ఈ జాములో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూద్దాం. సాయంత్రం 6-10 గంటల నుంచి తెల్లవారుజాము దాకా ఉంటుంది. ఈ జాములో గెలుపొందు రంగులు చూస్తే కాకి డేగ, పచ్చకాకి డేగ, కోడి చూపు పచ్చకాకి డేగ, కట్టు కాకి, కాకి డేగ, కాకి, ఎర్ర కాకి డేగ, ఎరుపు మించిన గడ్డి కాకి డేగ, కాకి డేగ పర్లలు, శుద్ధమైన కాకి డేగలు గెలుపొందు రంగుగా ఉంటాయి. గెలిచే రంగుల్లో ఉండే లక్షణాలు చూస్తే లోపల నల్ల కుస్తీ ఉండాలి, పైన ఎరుపు రంగు ఉన్నవైతే గెలుస్తాయి. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కోడి మైలాలు, కోడి సేతువాలు, కోడి పింగళాలు, కోడి కాకులు, కోడి నెమళ్ళు, కోడి రసంగులు, కోడి సేతువాలు ఓడిపోయే రంగులుగా ఉంటాయి. ఈ ఓడిపోయే రంగుల్లో ఉండే లక్షణాలు చూస్తే లోపల తెల్లదనం, పైన మెత్తదనంగాను అయితే ఓడిపోతాయి ఈ టైంలో. అలాగే ఈరోజు కోడి పుంజుని ఏ దశలో పందెంలకు వదలాలి అని చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ అనేది ఇవ్వండి. కోడి పుంజుని ఈరోజు ఉత్తర దశలో అనేది కోడి పుంజుని పందెంలకు వదలవలసి ఉంటుంది ఈ యొక్క రోజున.